వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ అనేవి మీకు అప్డేటింగ్ కంటెంట్తో చాలా డెప్త్గా ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి మీకు కాంపిటేటివ్కి యూజ్ అయ్యేలాగా ఈ క్లాసెస్ని అందిస్తూ ఉన్నాం. ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా మీరు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగం కోసం క్లాసెస్ని పొందవచ్చు. ఇక ఆఫ్లైన్ కోసం హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది. మీరు నేరుగా ఈఓ కానీ సిడిపిఓ కానీ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్స్ తీసుకోవచ్చు అని అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2022 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2022 కరెంట్ అఫైర్స్ అని అంటున్నాం. సో మరి ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఏ అంశాలను డిస్కస్ చేద్దాము అని అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అత్యంత కీలకంగా ఉపయోగపడేటువంటి టాపిక్స్ని గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ముందుగా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంది అని అంటే ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇంటర్నేషనల్ అంతర్జాతీయానికి సంబంధించి ఏమంటున్నాం, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏం మాట్లాడబోతా ఉన్నాము అని అంటే, సో మనం ఏదైతే ఇంగ్లాండ్ దేశంలో ప్రధాని కోసం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ఇది ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, బ్రిటిష్ వారు సుమారు ఒక 250 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించడం జరిగింది. ఇక కామన్వెల్త్ కూటమికి సంబంధించి కూడా బ్రిటిష్ లీడ్ చేస్తున్నటువంటి ఈ కూటమికి సంబంధించి భారత్ సభ్యదేశంగా ఉంది. అలాగే బ్రిటన్కి భారత్కి వాణిజ్యపరమైన ఆర్థికపరమైన ఇతర ఇష్యూస్ని బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో దీన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ బ్రిటన్లో రెండు పార్టీస్ ప్రధానంగా ఉన్నాయి. ఒకటి లేబర్ పార్టీ, మరొకటి కన్జర్వేటివ్ పార్టీ. ఈ కన్జర్వేటివ్ పార్టీ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దేనికి సంబంధించి అని అంటే మనం బ్రిటన్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇష్యూ మాట్లాడుతూ ఉన్నాం. సో భారత్కి సంబంధించి బ్రిటన్కి భారత్కి ఉన్నటువంటి సంబంధాల మేరకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్, ఈ ఇష్యూ మనకి ఇంపార్టెంట్ అని అంటున్నాం. సో మరి ఈ ఇష్యూకి సంబంధించి బ్రిటన్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్గా కొత్తగా ఎన్నిక కావడం జరిగింది. ఎవరు ఎన్నికయ్యారు అని అంటే ప్రైమ్ మినిస్టర్గా లీజ్ ట్రస్ ఎన్నిక కావడం జరిగింది. ఎవరు అని అంటున్నాం, సో న్యూ ప్రైమ్ మినిస్టర్గా లీజ్ ట్రాస్, సో ఈవిడ ఎన్నిక కావడం జరిగింది. సో ఈవిడ ఎన్నికకి సంబంధించి ఈమె ఎన్నిక కోసం ఏం నిర్వహించారు అని అంటే ఓటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఏ పార్టీకి సంబంధించిన ఈవిడ అని అంటే కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి. సార్ మరి ఈ కన్జర్వేటివ్ పార్టీకి ఆల్రెడీ ఈ పార్టీని లీడ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు కొనసాగారు అని అంటే ఇంతకుముందు బోరిస్ జాన్సన్ కొనసాగుతూ ఉన్నారు. బోరిస్ జాన్సన్ అనే అతను కొనసాగారు. సో ఈ బోరిస్ జాన్సన్ పైన పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సో తన మంత్రి పదవికి, తన ప్రధానమంత్రికి రాజీనామా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ దేశంలో, బ్రిటన్ దేశంలో ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా తను కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఈ కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి రిషి సునాక్, ఎవరు రిషి సునాక్, ఈ రిషి సునాక్ భారత సంతతికి సంబంధించిన తను. అలాగే ఇన్ఫోసిస్ కో ఫౌండర్గా ఉన్నటువంటి నారాయణమూర్తికి అల్లుడుగా చెప్తా ఉన్నాం. ఈ రిషి సునాక్కి అలాగే లీజ్ ట్రస్కి మధ్యన ఓటింగ్ అనేది జరిగింది. ఈ ఓటింగ్లో ఈ లీజ్ ట్రస్ 21,000 ఓట్ల మెజారిటీతో రిషి సునక్పై ఈ ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం లీజ్ ట్రస్ గెలవడం జరిగింది. సో ఇలా ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా ఎవరు ఉండబోతారు అని అంటే లీజ్ ట్రస్. ఇంతకుముందు ఎవరున్నారు అని అంటే బోరిస్ జాన్సన్ ఉన్నారు. మరి ఈ లీజ్ ట్రస్ ఎవరి మీద గెలవడం జరిగింది అని అంటే రిషి సునాక్ మీద గెలవడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా రిషి సునాక్కి సంబంధించి రిషి సునక్ మీద లీజ్ ట్రస్ గెలిచినటువంటి ఈ ఓటింగ్కి సంబంధించి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అంటున్నాం. మరి లీజ్ ట్రస్ గారు ఇప్పుడు గెలిచారు అని అంటున్నాం. గెలిచినటువంటి లీజ్ ట్రస్ గారు బ్రిటన్కి సంబంధించి 3వ మహిళా ప్రధానమంత్రి అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. 8వ మహిళా ప్రధానిగా లీజ్ ట్రస్ బ్రిటన్ నుంచి గెలవడం జరిగింది. బ్రిటన్కి ఈమె 8వ మహిళా ప్రధాని అని చెప్పేసి కూడా అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏమంటున్నాము అని అంటే 3వ మహిళా ప్రధాని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి 3వ మహిళా ప్రధానిగా ఉన్నటువంటి లీజ్ ట్రస్ కి సంబంధించి
అంతకుముందు ఉన్నటువంటి ఇద్దరు ఎవరు అని అంటే ఒకరు మార్గరెట్ గారు అండి. సో ఈ మార్గరెట్ గారు 1970 నుంచి 1990 వరకు కొనసాగారు. సో మొదటిసారి బ్రిటన్కి సంబంధించినటువంటి మహిళా ప్రధాని ఎవరు అని అంటే మహిళా ప్రధానిగా మనం మార్గరెట్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ మార్గరెట్ గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బ్రిటన్కి ప్రధానిగా కొనసాగారు అని అంటే 1979 నుంచి 1990 వరకు కొనసాగారు అని అంటున్నాం. సో ఇక ఈవిడ తర్వాత రెండవ మహిళా ప్రధానిగా ఎవరు కొనసాగారు అని అంటే థెరిసా కొనసాగడం జరిగింది. థెరిసా మే. ఈమె బోరిస్ జాన్సన్ కంటే ముందుండే ఎవరు అని అంటున్నాం రెండవ బ్రిటన్ మహిళా ప్రధానిగా థెరిసా మే అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ థెరిసా మే గారు 2016 నుంచి 2019 వరకు కొనసాగడం జరిగింది బ్రిటన్కి రెండవ ప్రధానిగా. ఇప్పుడు బ్రిటన్కి మూడవ మహిళా ప్రధాని వచ్చింది, ఆవిడే లీజ్ ట్రస్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో బ్రిటన్కి సంబంధించి ఈ ముగ్గురు మహిళల ప్రధానుల గురించి గుర్తుంచుకోవాలి. ఇటీవల గెలిచినటువంటి లీజ్ ట్రస్ వెరీ ఇంపార్టెంట్. ఈమె కంటే ఇద్దరు ఎవరు ముందు చేశారు అంటే ఒకటి మార్గరెట్ థాచర్ గారు, రెండోది థెరిసా మే గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ అంశం అనేది మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం దేనిని గురించి మాట్లాడదాము అని అంటే దీని తర్వాత మనం మాట్లాడబోయే అంశం ఐఎన్ఎస్ విక్రాంత్. ఏమంటున్నాం ఐఎన్ఎస్ విక్రాంత్ అని అంటున్నాం. సో ఇండియన్ నేవల్ షిప్కి సంబంధించి ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇటీవల ఎప్పుడు అనంటే 2 సెప్టెంబర్ 2022న ఇది తన ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. అదే ఐఎన్ఎస్ విక్రాంత్. సో మరి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయన్స్కి సంబంధించి ఏమంటున్నాం ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి నిర్భర్ భారత్కి సంబంధించి సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. దీన్నే ఏమంటున్నాం సెల్ఫ్ రిలయన్స్కి సంబంధించి ఇది అత్యంత కీలకమైనటువంటిదే ఐఎన్ఎస్ విక్రాంత్. అంటే భారతదేశం స్వయంగా సమృద్ధిని సాధించేందుకు సంబంధించి సో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని డిజైన్ చేసుకోవడం జరిగింది, ఐఎన్ఎస్ విక్రాంత్ని రూపొందించడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది యుద్ధ వాహక నౌకగా పిలుస్తూ ఉన్నాం. దీన్ని ఏమంటున్నాం యుద్ధ వాహక నౌక అని అంటున్నాం. సార్ ఏంటి సార్ యుద్ధ వాహక నౌక అని అంటే ఏదైతే భారతదేశానికి సంబంధించి రెండు ప్రధానమైనటువంటి ఫోర్సెస్, ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మరొకటి ఇండియన్ నేవీ. సో ఈ ఇండియన్ నేవీకి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది అద్భుతంగా యూజ్ కాబోతూ ఉంది. అలాగే భారతదేశానికి సంబంధించి హిందూ మహాసముద్రంలో మన భారతదేశ సైనిక శక్తిని మరింత పటిష్టం చేయబోతున్నదే ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఈ విక్రాంత్ని ఎప్పుడు అంటే దీన్ని తయారు చేయడం ఎప్పుడు ప్రారంభించడం జరిగింది భారతదేశంలో అని అంటే 2009లో దీనిని తయారు చేయడం ప్రారంభించారు. ఎప్పుడు అని అంటున్నాం సో 2009లో దీని తయారీ అనేది ప్రారంభించడం జరిగింది. సో మరి ఇలా ప్రారంభించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో దీనిని ఇటీవల సముద్రానికి సంబంధించి సేవలు అందించేందుకు తీసుకురావడం జరిగింది, ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. సో మరి ఇలా వచ్చినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించినటువంటి స్పెషాలిటీస్ ఏంటి అని అంటే దీని మొత్తం పొడవు, ఈ యుద్ధ వాహక నౌకకి సంబంధించిన మొత్తం పొడవు ఎంత అంటున్నాము అని అంటే 262 మీటర్లు అండి. సో మరి దీనికి సంబంధించినటువంటి వెడల్పు ఎంత అని అంటే 62 మీటర్లు అండి. సో దీనికి సంబంధించిన ఎత్తు ఎంత అని అంటే 59 మీటర్లు అండి. సో ఇలా 43,000 టన్నులతో దీనిని రూపొందించడం జరిగింది. దీని బరువు 43,000 టన్నులు అని అంటున్నాం. ఇక 4 గ్యాస్ టర్బైన్లతో ఇది ఏం చేస్తుంది అని అంటే ఇది నడవడానికి సంబంధించిన శక్తిని అందిస్తూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి 4 గ్యాస్ టర్బైన్ల ద్వారా 88 మెగావాట్ల విద్యుత్ అనేది ఇందులో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్లో 88 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతూ ఉంది.
ఇక ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించి మొత్తం ఇందులో 1700 మంది సిబ్బంది ఉంటారండి. సిబ్బంది అనేది 1700 మంది అని అంటున్నాం. ఇందులో 2300 కంపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఏమున్నాయి అని అంటున్నాం? కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అని అంటున్నాం. అలాగే దీనికి సంబంధించి యుద్ధానికి సంబంధించి ఏదైనా వైద్యం అందించాలి అని అనుకుంటే అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి అవి కూడా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇలా ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది చాలా స్పెషాలిటీని కలిగి ఉంది. సో మరి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇది యుద్ధవాహక నౌక అని అంటున్నాం. సో మరి ఈ యుద్ధవాహక నౌకలని ప్రపంచంలో ఇప్పటివరకు కేవలం 5 దేశాలు మాత్రమే తయారు చేస్తుండేవి. సో ఆ 5 దేశాలని ఏమంటున్నాము అని అంటే ఎలైట్ లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఏవైతే యుద్ధ వాహక నౌకలని ఏమంటున్నాం? యుద్ధ వాహక నౌకలని డిజైన్ చేసేటువంటి దేశాలని ఏమంటున్నాం? ఎలైట్ గ్రూప్ లీగ్ ఆఫ్ నేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఎలైట్ లీగ్ ఆఫ్ నేషన్. సో ఇందులో 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఏమున్నాయి ఎలైట్ లీగ్ ఆఫ్ నేషన్స్లో ఉన్నటువంటి 5 దేశాలు అని అంటే 1 యుఎస్ఏ అంటున్నాం, 2 యూకే అంటున్నాం, 3 చైనా అంటున్నాం, 4 ఫ్రాన్స్ అంటున్నాం, 5 రష్యా అంటున్నాం. సో ఇలా ఈ 5 దేశాలు మాత్రమే యుద్ధ వాహక నౌకలను డిజైన్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి ఎలైట్ లీగ్ ఆఫ్ నేషన్లో ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీతో భారత్ కూడా చేరుతూ ఉంది. ఇటీవల ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీ తర్వాత భారత్ ఏ గ్రూపులో సభ్యుడిగా చేరేందుకు అవకాశం దొరికింది అని అంటే ఎలైట్ లీగ్ ఆఫ్ నేషన్స్కి సంబంధించినటువంటి గ్రూపులో సభ్యుడిగా చేరేందుకు అవకాశం దొరికింది అని చెప్పాలి. ఈ ఎలైట్ లీగ్ ఆఫ్ నేషన్స్కి సంబంధించి ఉన్నటువంటి దేశాలు ఏంటి అని అంటే యుఎస్ఏ, యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా అని చెప్పేసి అంటా ఉన్నాం. సార్ మరి ఇప్పుడు మనం ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటి యుద్ధవాహక నౌకని సొంతంగా తయారు చేసుకున్నాము అని అంటున్నాం. మరి ఇంతకుముందు మనకి ఇలాంటి యుద్ధవాహక నౌకలు ఉన్నాయా అని అంటే ఉన్నాయండి. సో మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. అదే ఏంటి అని అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే రష్యా నుంచి తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నాము అని అంటే 2013లో తీసుకున్నాం. ఇది సేవల్ని ప్రారంభించింది. కానీ సొంతంగా తయారు చేసుకున్నది ఐఎన్ఎస్ విక్రాంత్. మనం రష్యా నుంచి తీసుకున్నటువంటి యుద్ధవాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సొంతంగా తయారు చేసిందేమో 2022లో మనకు అందుబాటులోకి వచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక 2013లో మనకు ఐఎన్ఎస్ విక్రమాదిత్య రష్యా నుంచి వచ్చింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది చాలా స్పెషాలిటీస్ని కలిగి ఉంది. మరి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని ఎవరు తయారు చేశారు అని చెప్పేసి కూడా రేపు అడుగుతారు మిమ్మల్ని. అడిగితే కొచ్చిన్కి సంబంధించినటువంటి షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది తయారు చేసి ఉంటుందండి. ఎవరు తయారు చేసిరు అని అంటున్నాం? కొచ్చిన్కి సంబంధించినటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఐఎన్ఎస్ విక్రాంత్ని తయారు చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ని తయారు చేసింది ఎవరు? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించిన పొడవు ఎంత? 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు, ఎత్తు 59 మీటర్లు, మొత్తం దీని బరువు 43,000 టన్నులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇదే ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించిన అంశం. ఇది ఒక యుద్ధ వాహక నౌక అని అన్నాం. మరి భారతదేశానికి సంబంధించి ఏ విమానాలు, హెలికాప్టర్లు ఇప్పుడు తయారు చేయబడినటువంటి యుద్ధ వాహక నౌక ద్వారా సేవలను పొందుతాయి అని చెప్పేసి కూడా ఏమైనా అడిగితే దానికి సంబంధించి మనం MiG-29K హెలికాప్టర్ గురించి గుర్తుంచుకోవాలండి. ఏమంటున్నాం? ఒకటి వచ్చి మిగ్, ఇక్కడ ఇది రఫ్ చేస్తాను, MiG-29K అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే మనం ఏ నౌకలు, ఏ హెలికాప్టర్స్ ఈ నౌక ద్వారా సేవలను పొందుతాయి సముద్రంలో అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఒకటి ఏమంటున్నాము అని అంటే
MiG-29K హెలికాప్టర్స్ అని అంటున్నాం. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాము అంటే కమోవ్ 31 అని అంటున్నాం. ఏమంటున్నాం? కమోవ్ 31కి సంబంధించి కమోవ్ 31కి సంబంధించినటువంటి ఎయిర్ అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటి ఎర్లీ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా దీని ద్వారా సేవలు పొందుతాయి అని అంటున్నాం. నెక్స్ట్ MH-60R మల్టీ రోలింగ్ హెలికాప్టర్స్ అనేవి దీని ద్వారా సేవలు పొందుతాయి. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అని అంటున్నాం. ఇవి కూడా సేవలు పొందుతాయి. ఏవేవి? ఈ విక్రాంత్కి సంబంధించి INS విక్రాంత్ ద్వారా సేవలు పొందేటువంటి వాటిని గుర్తించండి. వాటికి సంబంధించినటువంటి హెలికాప్టర్స్ కానీ విమానాలు కానీ ఏవి అని అంటే ఒకటి MiG-29K అంటున్నాం, కమోవ్ అంటున్నాం, MH-60R అంటున్నాం, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అని అంటున్నాం. ఇవన్నీ కూడా INS విక్రాంత్ ద్వారా ఇది యుద్ధ వాహక నౌక అని అంటున్నాం. ఈ నౌక సముద్రంలో ఉన్నప్పుడు వచ్చి వీటికి సంబంధించిన ఫ్యూయల్ కానీ అవసరాలను కానీ ఈ నౌక మీదనే తీర్చుకొని మళ్ళీ యుద్ధానికి వెళ్తాయి. సో దీని ద్వారా ఈ INS విక్రాంత్ ద్వారా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ శక్తి కానీ అలాగే నావీ శక్తి కానీ మరింత పెరుగుతుంది. ఇక దీంతో పాటు భారతదేశానికి సంబంధించి హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో ఆ హిందూ మహాసముద్రంలో మరింత పటిష్టమైనటువంటి భద్రతను INS విక్రాంత్ అనేది భారతదేశానికి అందించబోతా ఉంది. సో ఇలా INSకి సంబంధించి విక్రాంత్కి సంబంధించి ఈ అన్ని అంశాలని కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. దీన్ని ఎవరు తయారు చేసిర్రు అని అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అని అంటున్నాం. దీన్ని ఎప్పుడు ప్రారంభించిర్రు అంటే 2 సెప్టెంబర్ 2022 అని అంటున్నాం. దీన్ని మనం సొంతంగా తయారు చేసుకున్నాం కాబట్టి ఆత్మనిర్భర్ భారత్లో ఇది ఒక గొప్ప పరివర్తన అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక నెక్స్ట్ INS విక్రాంత్ కంటే ముందు భారత్కి ఉన్నది రష్యాకి సంబంధించినటువంటి INS విక్రమాదిత్య అని అంటున్నాం. సో ఇప్పుడు INS విక్రాంత్ని తయారు చేయడంతో మనం ఎలైట్ లీగ్ ఆఫ్ నేషన్స్లో చేరినట్లయింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక ఈ INS విక్రాంత్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇగో ఇందులో మొత్తం 1700 సిబ్బంది ఉంటారు, 2300 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎవరైతే మహిళా సైనికులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఇది అందించగలుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇదే INS విక్రాంత్. సో ఈ INS విక్రాంత్ని కూడా మనం చాలా క్లియర్గా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2022 ఖచ్చితంగా దీని నుంచి డిఫెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి 100% అవకాశం ఉంటుంది. సో మరి ఇలా INS విక్రాంత్ గురించి మనం అప్డేట్ అవుతూ ఉన్నాం. మరి దీని తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటి అని అంటే సీడ్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయాలి. సార్ మరి ఈ సీడ్ అంటే ఏంటి అని అంటే అది కూడా ఒకసారి మాట్లాడదాం. ఏమంటున్నాం? సీడ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సీడ్. సో సీడ్ అంటే ఏమిటి అంటే స్కీమ్ ఆఫ్ ఎకానమిక్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో స్కీమ్ ఆఫ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఫర్ డీనోటిఫైడ్ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. సో మరి దీనికి సంబంధించి సీడ్ పథకానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఈ సీడ్ అనేటువంటి పథకం మనకి ఎగ్జామ్లో ఎక్కడొస్తుంది? సో దీనికి సంబంధించినటువంటి హిస్టరీ ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం. సో ఈ సీడ్ అనేటువంటి పథకం భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మినిస్టర్కి సంబంధించినటువంటి శాఖ ప్రారంభించడం జరిగింది. ఎవరు అని అంటున్నాం? సో సామాజిక న్యాయం అండ్ సాధికారత అని అంటున్నాం. సాధికారతకి సంబంధించినటువంటి మంత్రి ఎవరున్నారు అని అంటే ప్రజెంట్ డాక్టర్ వీరేంద్ర కుమార్ ఉన్నారండి.
డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు సీడ్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ సీడ్ అనేటువంటి పథకం ఎవరి కోసం తీసుకురావడం జరిగింది అని అంటే నొమెడిక్ ట్రైబ్స్ అలాగే సెమీ నొమెడిక్ ట్రైబ్స్ అని చెప్పేసి ఉన్నారండి. సో ఈ నొమెడిక్ ట్రైబ్స్ సెమీ నొమెడిక్ ట్రైబ్స్ డీనోటిఫైడ్ చేసినటువంటి సంచార జాతులుగా గుర్తించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులు సెమీ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకోసం అని చెప్పేసి సీడ్ అనేటువంటి పథకాన్ని 2022లో ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం కోసం ఈ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ పథకం కోసం బడ్జెట్ని కేటాయించడం జరిగిందండి. ఏమంటున్నాం? బడ్జెట్ని కేటాయించింది అని అంటున్నాం. మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఏడాది ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎవరైతే నొమెడిక్ ట్రైబ్స్ సెమీ నొమెడిక్ ట్రైబ్స్ డీనోటిఫైడ్ చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారో వీరి కోసం ఆర్థిక చేయూతనిచ్చేందుకు వారు సామాజికంగా గుర్తింపును పొందేందుకు బడ్జెట్ని కేటాయిస్తున్నాము అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ బడ్జెట్ని వాడుకోవాలి కాబట్టి ఈ శాఖను నిర్వహిస్తున్నటువంటి సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖను నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు సీడ్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సీడ్ అనేటువంటి పథకాన్ని మనం ఏమన్నాము అని అంటే స్కీమ్ ఆఫ్ అని రాసినాం, స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ అండి. సో అది ఇటైంది ఇది అటైంది. సో ఇది సీడ్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు, స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా వచ్చినటువంటి ఈ పథకాన్ని ఇటీవల అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసిందో ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు కేవలం 402 అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది. ఎన్ని వచ్చినాయి అని అంటున్నాం? 402 అప్లికేషన్స్ వచ్చినాయి అని అంటున్నాం. మరి 402 అప్లికేషన్స్ వస్తే సరిపోతుందా సార్ దీనికి సంబంధించి అని అంటే ఇది చాలా చాలా తక్కువ అండి. ఎందుకు తక్కువ అంటే భారతదేశంలో ఈ నొమెడిక్ ట్రైబ్స్ సెమీ నొమెడిక్ ట్రైబ్స్కి సంబంధించి 10 కోట్ల జనాభా ఉందండి. సుమారు 1400 కమ్యూనిటీస్ ఉన్నాయండి. ఎన్ని కమ్యూనిటీస్ అని అంటున్నాం? 1400 కమ్యూనిటీస్ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇలా ఇన్ని కమ్యూనిటీస్ ఉన్నటువంటి అలాగే 10 కోట్ల జనాభా ఉన్నటువంటి వారు భారతదేశంలో దాదాపు ఎక్కువ మంది అప్లై చేసుకోవాలి సీడ్ పథకం కోసం. కానీ కేవలం 402 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. సో ఇటీవల సీడ్ పథకానికి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు భారతదేశ వ్యాప్తంగా అంటే 402 మంది. ఇది ఎవరు కన్ఫర్మ్ చేసిర్రు అని అంటే సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే డాక్టర్ వీరేంద్ర కుమార్. మరి సీడ్ పథకం అని అంటే ఏంటి అని అంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఉన్నటువంటి ఈ పథకానికి సంబంధించి ఈ పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందాలి కానీ చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్. మరి భారతదేశంలో ఈ డీనోటిఫైడ్ చేయాల్సినటువంటి నొమెడిక్ ట్రైబ్స్ సెమీ నొమెడిక్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఏమన్నా ఉందా అని అంటే ఉందండి. సో ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించిన చారిత్రాత్మక నేపథ్యం మాట్లాడదాం. సో ఈ చారిత్రాత్మక నేపథ్యానికి సంబంధించి ఏంటి అని అంటే ఒక చట్టం తీసుకొచ్చిందండి. ఎవరు తీసుకొచ్చిర్రు అని అంటే బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరు అంటున్నాం? బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి టైంలో ఎప్పుడు అని అంటే 1871లో ఏమంటున్నాం? 1871లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అదే ఏంటి అని అంటే ఇగో క్రిమినల్స్ ట్రైబ్స్ యాక్ట్. ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఏం చేసింది అని అంటే ఈ చట్టం ప్రకారం ఈ ఎవరైతే ఈ సిటిఏ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 ప్రకారం పుట్టుకతోనే నేరస్తులు అని చెప్పేసి కొన్ని కులాలను గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ పరిధిలో ఉన్నటువంటి వారు ఏ ఏ కులాలలో ఉన్నారు అని అంటే ప్రస్తుతం కూడా ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, ఓబీసీలలో ఉన్నారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నారు. సో వీరినే అందులో ఉన్నటువంటి వివిధ కులాలనే డీనోటిఫైడ్ చేయడం జరిగింది. ఆ డీనోటిఫైడ్ చేసినటువంటి వారినే ఇక్కడ ఏమంటున్నాము అని అంటే నొమెడిక్ ట్రైబ్స్ సెమీ నొమెడిక్ ట్రైబ్స్ అని అంటున్నాం, సంచార జాతులు అని చెప్పేసి అంటా ఉన్నాం.
సో ఇప్పుడు వీరికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి అనుకుంటుంది అని అంటే విద్యను అందించాలి, గృహ సదుపాయాన్ని కల్పించాలి, ఆర్థికంగా వీళ్ళు ఎదిగేలా చూడాలి, వీళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వారితో చేయించాలి అని చెప్పేసి ఈ సీడ్ అనే పథకాన్ని ప్రారంభించింది. కానీ ఈ పథకాన్ని అందరికీ చేర్చే విషయంలో కొందరు మాత్రమే రిసీవ్ చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇలా ఈ భారతదేశంలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ద్వారా ఏం చేసినారు అనంటే పుట్టుకతోటే నేరస్తులు అని చెప్పేసి కొన్ని కులాలను బ్రిటిషోడు గుర్తించడం జరిగింది. అలా గుర్తించి దీన్ని తీసుకొచ్చినటువంటి చట్టాన్ని 1949లో ఎప్పుడు అని అంటున్నాం 1949లో భారత ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందండి. ఎవరు రద్దు చేసిర్రు అని అంటున్నాం? భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఎప్పుడు రద్దు చేసింది? 1949లో రద్దు చేసింది. ఇక రద్దు చేసిన తర్వాత 1950లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ కమిటీ పేరే ఏమంటున్నాము అనంటే అనంతశయనం అయ్యంగార్ కమిటీ అండి. సో అనంతశయనం అయ్యంగార్ కమిటీ దేని మీద వచ్చింది అని చెప్పేసి రేపు మిమ్మల్ని అడుగుతాడు. సో అనంతశయనం అయ్యంగారి కమిటీ, అనంతశయనం అయ్యంగార్ కమిటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ అనంతశయనం అయ్యంగారి కమిటీ అనేది దేని మీద వచ్చింది అని అంటే, దేనికోసం వచ్చింది అని అంటే, ఏదైతే ఈ క్రిమినల్స్ ట్రైబ్స్ యాక్ట్ ఉందో వీరికి సంబంధించి యాక్ట్ రద్దయింది, కానీ వీరి జీవితాలకి సంబంధించినటువంటి అంశాల మీద సమగ్ర రిపోర్టు కోసం భారత ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని ఏ కమిటీ? అనంతశయనం అయ్యంగారి కమిటీ 1950 అని అంటున్నాం. ఇలా ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందండి, సమగ్రమైనటువంటి రిపోర్ట్. ఈ ఏదైతే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఉందో దీన్ని బేస్ చేసుకొని ఇచ్చింది. అది రద్దయిన తర్వాత కూడా వారి జీవితాలు ఎలా ఉన్నాయి అని సంబంధించి. ఇక దాని తర్వాత నెక్స్ట్ మరొక కమిటీ రావడం జరిగిందండి. అది ఎప్పుడు వచ్చింది అని అంటే 2002లో రావడం జరిగింది. అదే ఏ కమిటీ అని అంటే వెంకట్ చాలియా కమిటీ. ఏమంటున్నాం? జస్టిస్ వెంకట్ చాలియా కమిటీ అని అంటున్నాం. జస్టిస్ వెంకట్ చాలియా కమిటీ ఎప్పుడు వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. సో దీనికి సంబంధించి ఈ కమిటీ అనేది 2002లో రావడం జరిగిందండి. వెంకట్ చాలియా కమిషన్ లేదా కమిటీ అనేది 2002లో వచ్చింది. ఈ 2002లో వచ్చినటువంటి ఈ కమిటీ ఏం చెప్పింది అని అంటే, ఈ కమిషన్ ఏం చెప్పింది అని అంటే, ఇగో ఏదైతే డీనోటిఫైడ్ చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ డీనోటిఫైడ్ చేయబడినటువంటి నొమెడిక్ ట్రైబ్స్కి అలాగే సెమీ నొమెడిక్ ట్రైబ్స్కి మీరు ఏం చేస్తారు అని అంటే విద్యను అందించాలి, ఆర్థికంగా వారు ఎదిగేలా చూడాలి అని చెప్పినటువంటి కమిటీయే వెంకట్ చాలియా కమిటీ. జస్టిస్ వెంకట్ చాలియా కమిటీ లేదా కమిషన్ 2002 అని అంటున్నాం. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ డీనోటిఫైడ్స్కి సంబంధించి 2006లో జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారండి. ఎప్పుడు ఏర్పాటు చేసినారు అని అంటున్నాం? 2006లో డీనోటిఫైడ్స్కి సంబంధించి ఏం ఏర్పాటు చేసినారు అని అంటే జాతీయ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ నేషనల్ కమిషన్ అనేది, జాతీయ కమిషన్ అనేది ఒక రిపోర్ట్ని తయారు చేయడం జరిగిందండి. జాతీయ కమిషన్ ఒక రిపోర్ట్ని తయారు చేసింది. మరి ఎవరి అధ్యక్షతన ఈ రిపోర్ట్ని తయారు చేసిర్రు అని అంటే బాలకృష్ణ సింద్రం. ఎవరి అధ్యక్షతన అని అంటున్నాం? కమిటీ ఏంటి ఇప్పుడు? బాలకృష్ణ సింద్రం అనే అతను ఒక రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ని ఎప్పుడు నివేదికను అందించిండు భారత ప్రభుత్వానికి డీనోటిఫైడ్స్ పైన అంటే 2008లో బాలకృష్ణ సింద్రం ఒక నివేదికను డీనోటిఫైడ్స్కి సంబంధించి 2008లో నివేదికను అందించడం జరిగింది. శాశ్వత కమిషన్ కావాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ 2015లో ఇదే డీనోటిఫైడ్కి సంబంధించి మరొక కమిషన్ రావడం జరిగింది. అదే ఏంటి అని అంటే బీకు ఇడేట్ కమిషన్ అని చెప్పేసి అంటున్నాం. ఎప్పుడు వచ్చింది? 2015లో బీకు ఇడేట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇతని అధ్యక్షతన ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టే 2018లో ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని ఏమంటున్నాము అంటే వాయిసెస్ ఆఫ్ ది నోటిఫైడ్ అండ్ నోటిఫైడ్కి సంబంధించినటువంటి ట్రైబ్స్ అని అంటున్నాం. ఏమంటున్నాం? వాయిసెస్ ఆఫ్ నోమెడిక్ ట్రైబ్స్ అండ్ సెమీ నోమెడిక్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అని అంటున్నాం. సో ఇలా ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత
ఏం చేసింది అని అంటే 2019లో ప్రభుత్వం డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏం ఏర్పాటు చేసింది? 2019లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. డీనోటిఫైడ్కి సంబంధించినటువంటి వారి కోసం, అంటే నోమడిక్ ట్రైబ్స్ అండ్ సెమీ నోమడిక్ ట్రైబ్స్కి సంబంధించి. సో ఇలా ఈ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బోర్డు వచ్చిన తర్వాతనే ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ని ప్రకటించడం జరిగింది నోమడిక్ ట్రైబ్స్కి సంబంధించి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ అంశం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సామాజిక సాధికారత న్యాయానికి సంబంధించి. ఇటీవల ఎంతమంది అప్లై చేసుకున్నారు? 402 మంది అప్లై చేసుకోవడం జరిగింది, అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ భారతదేశంలో నోమడిక్ ట్రైబ్స్కి సంబంధించి సెమీ నోమడిక్ ట్రైబ్స్కి సంబంధించి మొట్టమొదటిసారి పుట్టుకతోటే నేరస్తులు అని చెప్పేసి ఎవడు చట్టం తెచ్చిండు? బ్రిటిష్ వాడు చట్టం తెచ్చిండు. ఎప్పుడు 1871లో తెచ్చిండు అని చెప్పేసి అంటా ఉన్నాం. అదే ఏ చట్టము అని అంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని అంటున్నాం. దీన్ని ఎప్పుడు రద్దు చేసిర్రు అని అంటే 1949లో రద్దు చేశారు భారత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటున్నాం. ఫస్ట్ వచ్చినటువంటి కమిటీ ఏమంటున్నాం? అనంతశయనం అయ్యంగార్ కమిటీ అని అంటున్నాం. జస్టిస్ కమిటీగా ఎవరిని పిలుస్తున్నాం? వెంకటాచలార్య కమిటీని గురించి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇది అత్యంత ఇంపార్టెంట్ అంశం కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాము అని అంటే 2070 నికర సున్నా ఉద్గారాలను గురించి ఒకసారి మాట్లాడాలి. మరి 2070లో భారతదేశం నికర సున్నా ఉద్గారాలను చేరుకుంటుంది అని చెప్పేసి ఎవరు మాట్లాడిర్రు అని అంటే భారత ప్రధాని మాట్లాడడం జరిగింది. ఎక్కడ మాట్లాడిల్లు అనేది ఒకసారి మాట్లాడదాం. దీన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడదాను అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. భారత ప్రధాని గారు ఏం చేస్తాము అని అన్నారు అని అంటే 2070 కల్లా భారత్ని 0 ఉద్గారాల దేశంగా మారుస్తాము అని చెప్పేసి మాట్లాడారు. ఏంది సార్ ఈ 0 ఉద్గారాలు అని అంటే అసలు కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ప్రమాదాలు లేకుండా చేస్తాము అని చెప్పిండు. గదే 0 ఉద్గారాలు, కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో దీని ద్వారా ఎలాంటి ప్రమాదం ఉండదు బాబు అని చెప్పిండు. సో దీనికి సంబంధించి భారత్ చర్యలు తీసుకుంటుంది అని చెప్పిండు. ఎక్కడ చెప్పిండు, ఎవరికి చెప్పిండు అని అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి 26వ సమావేశం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అని అంటే గ్లాస్గోలో జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటున్నాం? గ్లాస్గోలో జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 2021లో జరిగింది. 21 సమావేశంలో 2070 కల్లా భారత్ను 0 ఉద్గారాల దేశంగా మారుస్తాము అని చెప్పేసి భారత ప్రధాని చెప్పిండు. అయితే ఇటీవల ఏం జరిగింది అని అంటే న్యూఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎవరు హాజరయ్యారు అని అంటే ఆస్ట్రేలియా మాజీ ప్రధాని హాజరు కావడం జరిగింది. ఆయన పేరు ఏమంటున్నామని అంటే కెవిన్ రూడ్. సో ఈ కెవిన్ రూడ్ గారు ఎవరు అని అంటున్నాం? కెవిన్ రూడ్ గారు హాజరయ్యిండు అని అంటున్నాం. ఈ కెవిన్ రూడ్ గారు ఎవరు అని అంటే ఆస్ట్రేలియా మాజీ ప్రధాని అని అంటున్నాం. ఈ ఆస్ట్రేలియా మాజీ ప్రధాని హాజరై ఏం చెప్పిండు అని అంటే ఇతనితో పాటు మరికొందరు కలిసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటి అని అంటే 2070 కల్లా భారత్ 0 ఉద్గారాలను సాధించేందుకు సంబంధించినటువంటి రిపోర్ట్. సో ఆ రిపోర్ట్ని ఏమంటున్నాము అని అంటే గెటింగ్ ఇండియా టు నెట్ 0 కార్బన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? గెటింగ్ ఇండియా టు 0 కార్బన్ అని చెప్పేసి గెటింగ్ ఇండియా 0 కార్బన్ నివేదిక అని అంటున్నాం. సో మరి దీనికి సంబంధించి వీరు ఏం సూచించిర్రు అని అంటే ఈ నివేదిక అనేది ఎవరిచ్చిర్రు అని అడుగుతారు, ఈ నివేదిక వచ్చిందా రాలేదా అని అడుగుతారు, ఈ నివేదికను తయారు చేసింది ఎవరు అని అడుగుతారు. ఈ నివేదికను తయారు చేసింది కెవిన్ రూడ్ మరియు మరికొందరు కలిసి, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్ మరికొందరు కలిసి నివేదికను తయారు చేసారు. ఈ నివేదికను ఏమంటున్నామంటే గెట్టింగ్ ఇండియా టు 0 కార్బన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ నివేదికను ఎక్కడ రిలీజ్ చేసిర్రు అని అంటే న్యూఢిల్లీలో రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ రిలీజ్ చేసినారు అని అంటున్నాం? న్యూఢిల్లీలో దీన్ని విడుదల చేయడం జరిగింది ఇటీవల. దేనికి సంబంధించి అంటే భారత్ 2070 కల్లా 0 ఉద్గారాలను సాధించేందుకు. మరి ఉద్గారాలు 0కి వెళ్తే ఏమవుతుంది సార్ అని అంటే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, పర్యావరణం వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది, భారత్లో పెట్టుబడులు పెరుగుతాయి, ఇలాంటి అన్ని అంశాలను కూడా చెప్తా ఉన్నారు. సో దీనికోసం అని చెప్పేసే ఈ నివేదిక అనేది వచ్చింది. మరి ఈ నివేదికకు ఏం అవసరం అని చెప్పినారు అని అంటే $10.1 ట్రిలియన్ సంబంధించినటువంటి
పెట్టుబడులు అవసరము అని చెప్పడం జరిగింది. ఎంత అని అంటున్నాం? $10.1 ట్రిలియన్ పెట్టుబడులు ఉంటేనే పెట్టుబడులు ఉంటేనే 2070 కల్లా జీరో ఉద్గారాలను సాధించేందుకు భారత్కి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ కెవిన్ రూడ్ గారు చెప్పడం జరిగింది. దేంట్లో చెప్పిండు అని అంటే గెట్టింగ్ ఇండియా టు జీరో కార్బన్ నివేదికలో చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలంటే ఎన్విరాన్మెంట్ అండ్ మెట్రాలజీ, సో వాతావరణం పర్యావరణానికి సంబంధించిన పరిరక్షణలో భాగంగా ఈ రిపోర్ట్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. సో ఈ రిపోర్ట్ని ఎవరిచ్చిర్రు అని అంటే కెవిన్ రూడ్. ఇప్పటికి ఒక 4 టైమ్స్ చెప్పిన రిపోర్ట్ పేరేంటి అని అంటే గెటింగ్ ఇండియా టు జీరో కార్బన్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్లో. గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ ఇతర ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి సంబంధించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారండి. సో ఇక నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే ఈ జీరో కార్బన్కి సంబంధించి జీరో కార్బన్ ఏర్పడితే 2030 కల్లా ఎలా ఉంటుంది అనేది కూడా ఇందులో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు భారత రైల్వే శాఖ ఏం చేస్తూ ఉంది అని అంటే దీంట్లో జీరో కార్బన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2030 కల్లా జీరో కార్బన్ రైల్వే శాఖలో సాధ్యమైతే 60 మిలియన్ టన్నుల జీరో ఉద్గారాలు అనేవి తగ్గించబడతాయి అని అంటున్నాం. భారతదేశంలో ఎల్ఈడి బల్బ్స్ వాడుతూ ఉన్నారు. ఈ ఎల్ఈడి బల్బ్స్ని 2030 కల్లా సమర్థవంతంగా వినియోగించితే భారతదేశంలో 40 మిలియన్ టన్నుల జీరో ఉద్గారాలు తగ్గుతాయని కూడా ఈ నివేదిక చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ నివేదిక అనేది అత్యంత కీలకం. ఈ నివేదికను మీరు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ మరొక అంశం మాట్లాడదాం. ఆ అంశం ఏంటి అని అంటే నేషనల్ న్యూట్రిషన్ వీక్. ఏమంటున్నాం? నేషనల్ న్యూట్రిషన్ వీక్. సో ఇప్పుడు నేషనల్ న్యూట్రిషన్ వీక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022 అండి. సో మరి ఇటీవల జాతీయ పోషకాహార వారోత్సవాలను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు నిర్వహించారు అని అంటారు? సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఈ వీక్ని నిర్వహించడం జరిగింది అని మీరు చెప్పాల్సి ఉంటుంది. సో మరి దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అనేది కూడా అత్యంత అవసరం. ఎగ్జామ్లో థీమ్స్ని అడుగుతూ ఉంటారు. సో థీమ్ ఏంటి అని అంటే సెలబ్రేట్ ఏ వరల్డ్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేది దీనికి సంబంధించిన థీమ్. సెలబ్రేట్ ఏ వరల్డ్ ఆఫ్ ఫ్లేవర్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇది థీమ్ అండి. దేనికి సంబంధించిన థీమ్ అంటున్నాం? జాతీయ పోషకాహార వారోత్సవాలకి సంబంధించినటువంటి థీమ్. ఏమంటున్నాం? సెలబ్రేట్ ఏ వరల్డ్ ఆఫ్ ఫ్లేవర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ థీమ్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ డేని ఎప్పుడు జరిపిర్రు అని అంటే ఇది ఈ వారోత్సవాలను ఎప్పుడు జరిపిర్రు అంటే సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ 2022 అని అంటున్నాం. సో మరి నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది ప్రపంచంలో మొదటిసారి ఏ దేశం నిర్వహించింది అని అంటే యుఎస్ఏ నిర్వహించింది. ఎప్పుడు అని అంటే 1979లో నిర్వహించింది అని అంటున్నాం. మరి భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1980లో ఈ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి ఒక ట్రయల్ వేసిరండి. 1980లో ఒకసారి నిర్వహించారు. ఆ తర్వాత 1982 నుంచి దీన్ని కంటిన్యూస్గా నిర్వహించడం జరుగుతూ ఉంది. సార్ మరి జాతీయ పోషకాహార వారోత్సవాలను నిర్వహించడం వలన కలిగే లాభాలేంటి మనకు అని అంటే రక్తహీనతను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నాం. దేనికోసం? రక్తహీనతను తగ్గించడం, అలాగే ఏదైతే ఐరన్, జింక్ ఇలాంటి పోషకాహారాలు కూడా తృణధాన్యాల ద్వారా లభిస్తాయి అని చెప్పేసి కూడా అవగాహన పెంపొందించేటువంటి కార్యక్రమమే ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్. సో ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోండి. భారతదేశానికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పోషణకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈఓ సిడిపిఓలో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మీరు అప్డేట్ చేసుకోండి. సో 2022లో ఉన్నటువంటి మేజర్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు కావచ్చు. ఏదైనా కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్ 100% ఉపయోగపడుతుందండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.